దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 694 పాయింట్లు లాభపడి 77,496 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 181 పాయింట్లు లాభపడి 24,177 పాయింట్ల వద్ద ముగిసింది. ఎఫ్ఎంసీజీ, ఆటో, రియాలిటీ సెక్టర్లు లాభపడగా పిఎస్యు, బ్యాంక్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫినాన్స్ సెక్టర్లు నష్టపోయాయి. ఇక బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,49,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుండగా కిలో వెండి రేట్ 1,000 రూపాయలు తగ్గి 2,36,500 వద్దకు చేరుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 694 పాయింట్లు లాభపడి 77,496 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 181 పాయింట్లు లాభపడి 24,177 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,49,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుండగా కిలో వెండి రేట్ 1,000 రూపాయలు తగ్గి 2,36,500 వద్దకు చేరుకుంది. సో ఇదే విషయంపై అనాలిసిస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనకి లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సత్యనారాయణ గారు. గుడ్ ఈవినింగ్ రహనా. సో ఎలా ఉంది? మొత్తానికి స్టాక్ మార్కెట్స్ అయితే ఇవాళ లాభాల్లో ముగిశాయి, కానీ వెండి రేట్ తగ్గినట్లుంది. ఏంటి మీ అనాలిసిస్? ఓకే, గోల్డ్ తగ్గింది, కొంచెం సిల్వర్ తగ్గింది, కానీ ఓవరాల్ గా అయితే పెరుగుతుంది. ఎందుకు అంటే బ్రెంట్ ఆయిల్ కొంచెం పెరగడం జరిగింది 3% వరకు. క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే పెరుగుతుందో గోల్డ్ సిల్వర్ పడుతుంది, కానీ గోల్డ్ సిల్వర్ ఇప్పుడు నుంచి పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకు అంటే ఎక్కడైతే ఈ పాకిస్తాన్ అమెరికా యుద్ధ వాతావరణం ఉందో అది త్వరలో ముగుస్తుంది అనేది అనమాట. ఈ త్వరలో ముగుస్తుంది కాబట్టి ఇక అంటే ఒక ఆశాభావం అనమాట. అంటే ఇప్పటికే 60 రోజులు గడిచింది. ఈ 60 రోజులు ఏదైతే గడిచిందో ఇవాళతోటి అయిపోతుంది. ఈ 60 రోజులు గడిచింది కాబట్టి డిస్కషన్ లో ఏదైతే పాకిస్తాన్ అమెరికా చర్చలు ముగిస్తారు అనేది వార్తలు అనమాట. దాంతో మన మార్కెట్లు ఏవైతే ఉన్నాయో పెరగడం జరిగింది. ఇంకొకటి మనకి ఈ రోజు 2వ విడత ఎలక్షన్స్ ఉన్నాయి, ఏది వెస్ట్ బెంగాల్. మళ్ళీ ఇప్పుడు సాయంత్రం నుంచి ఎగ్జిట్ పోల్ ఉంది. రేపటికి అంటే ట్రంప్ ఏదైతే ఉందో ఈ అంటే త్వరగా ముగుస్తుంది అనేది అనమాట. అంటే యుద్ధం ఉండకపోవచ్చు అనేది. దాంతో వరల్డ్ మార్కెట్లు పెరగటం, మన మార్కెట్లు పెరగటం. ఇంకొకటి ఎన్ఎస్సి నిఫ్టీ ఏదైతే ఉందో మంత్లీ ఫ్యూచర్స్ అనమాట. అంటే ఇవాళ మే మంత్ స్టార్ట్ అవుతుంది ఫ్యూచర్స్. అయితే రేపు మళ్ళీ గురువారం మంత్లీ, వీక్లీ బిఎస్సి, సెన్సెక్స్ ఎక్స్పైరీ క్లోజింగ్ డే అంటే ఏప్రిల్ మంత్. అందుకని మళ్ళీ రేపు ఏదైనా ఉంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక మనం చూడవలసింది ఏంటి అంటే యుద్ధం గనక ఆగిపోయి చర్చలు గనక అవుతున్నాయి అనుకోండి పాజిటివ్ లో, ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ ఇక పెరుగుతూనే ఉంటది, ఇక పెరిగే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే ఈ ట్రంప్ అక్కడ కాంగ్రెస్ అంటే అమెరికా కాంగ్రెస్ లో అప్రూవల్ తీసుకోవాలి యుద్ధం చేయడానికి. 60 రోజుల వరకు అయితే ఏమీ లేదు. 60 రోజులు ఈ రోజుతోటి గడిచిపోయింది కాబట్టి ఇక ఆయన యుద్ధం చేసే ఆలోచన లేదు. యుద్ధ విరమణ ఉంటది, చర్చలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఇరాన్ వాళ్ళు అనటం ఏంటిదంటే ఈ ఇరాను అక్కడ ఏదైతే దిగ్బంధనం హర్ముజ్ జలసంధి ఏదైతే ఉందో, హర్ముజ్ జలసంధి అక్కడ వాళ్ళ దిగ్బంధనంలో ఉంది, అది రిలీజ్ అవ్వాలి, ఇరాన్ ఆధిపత్యంలోకి రావాలి అనేది ఒకటి. రెండోది ఇప్పుడు అక్కడ ఏదైతే ఉత్పత్తి ఉందో కుంటుపడేటట్టుంది ఇరాన్ లో. అంటే ఇప్పటి వరకు ఏదైతే ఉత్పత్తి జరిగిందో ఈ క్రూడ్ ఆయిల్ అదంతా అక్కడ నౌకల్లో అక్కడే ఉండిపోయింది, హోల్డ్ అయింది. అంటే అవన్నీ బయటకు వస్తే తప్ప అంటే సప్లై అవ్వాలి, ట్రాన్స్పోర్టేషన్ జరగాలి, అక్కడ ఉన్న నౌకలన్నీ హర్ముజ్ జలసంధి నుంచి వెళ్ళిపోతే తప్ప అప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ మళ్ళీ కంటిన్యూ చేయడానికి వీలైతుంది. ఒకవేళ కంటిన్యూ కనుక చేయకపోతే ఆ బోర్లన్నీ కూడా మళ్ళీ ఆగిపోతే మళ్ళీ ప్రొడక్షన్ జరగదు. అందుకని ఇంకొక 10-12 రోజుల వరకే వాళ్ళకి అవకాశాలు ఉంది. ఇప్పుడు మొత్తం అక్కడనే బ్లాక్ అయిపోవడం జరిగింది కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చర్చలు వస్తారు అనేదే ఆశాభావం. ఈ చర్చలు కనుక అయిపోయినా, యుద్ధ విరమణ జరిగినా ఆటోమేటిక్ గా మళ్ళీ మార్కెట్లు పుంజుకోవటం ఒకటి, మంది వాల్యూ ఉన్న స్టాక్స్ బయింగ్ లోకి రావడం జరిగింది. మన ఏదైతే ఎన్ఎస్సి, బిఎస్సి అయితే యాన్యువల్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఆ యాన్యువల్ రిజల్ట్స్ ఏవైతే వస్తున్నాయో అవి వాల్యూ ఉన్నాయి అని చెప్పేసి మార్కెట్లు పాజిటివ్ లోకి రావడం జరిగింది, వాల్యూ బయింగ్ జరిగింది. కానీ నెగిటివ్ వచ్చేటప్పటికి మన రూపీ ఏదైతే ఉందో అది ఆల్ టైమ్ లోకి దగ్గరలో ఉంది.
ఏదైతే ఉందో 94.77 దాకా ఉంది. అది మెయిన్ మనకి డ్రాబ్యాక్. ఎప్పుడైతే ఈ క్రూడ్ ఆయిల్ తగ్గితే తప్ప మనది రూపీ ఏదైతే ఉందో అది బలోపేతం కాదు. 94.87 పైసలు ఉంది అనమాట. 95 రూపాయలకి 13 పైసలు దగ్గరలో ఉంది. అంటే రేపు ఎప్పుడో 95 కూడా టచ్ చేస్తుంది. అంటే ఏంది, ఆల్ టైమ్ లోకి దగ్గరలో ఉంది, ఆల్ టైమ్ లోలో ఉంది. మనమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ పాకిస్తాన్, అదే ఇరాన్, అమెరికా వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి దేశం యొక్క రూపీ ఏదైతే వాళ్ళ దేశ కరెన్సీ ఉందో ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. ఆల్రెడీ టర్కీ అయితే ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. వాళ్ళు 67,000 కోట్లు బంగారం కూడా అమ్మడం జరిగింది. ఇలానే ఉంటే ఈ యుద్ధం కనుక ఆగినా కానీ ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గాలన్నమాట. ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో ఇప్పుడు $107 ఉంది, అది తగ్గాలి. అది తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా మనకి అంటే మనమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా కొంచెం పుంజుకోవటం జరుగుతుంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండటం కానీ ఇప్పుడు కంట్రోల్ లేదు. ఎందుకోసం అంటే పెరిగే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ఈ కమోడిటీస్ లో బ్రెంట్ ఆయిల్ $107 వచ్చిందో అంతకుముందు $72 ఉన్నది 50% పెరగడం జరిగింది. 50% ఏదైతే పెరిగిందో ఆటోమేటిక్ గా ప్రతి దేశంలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఇంకా పెట్రోల్ డీజిల్ ప్రతి దేశంలో పెంచుతున్నా మనం ఎందుకు పెంచలేదు అంటే ఈ రోజు తోటి ఎలక్షన్స్ అయిపోతాయి, May 4 రిజల్ట్స్ వస్తాయి. కానీ ఎగ్జిట్ పోల్ ఈ రోజు సాయంత్రం నుంచే ఎగ్జిట్ పోల్ స్టార్ట్ అవుతాయి. అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ మనకేంటిదంటే మేడే హాలిడే ఉంది, సాటర్డే సండే హాలిడే ఉంది. మండే రోజుకి మన మార్కెట్లు మళ్ళీ ఓపెన్ అవుతాయి. మండే వరకు వచ్చేటప్పటికి ఎలక్షన్ రిజల్ట్స్ ఓకే అయిపోతాయి. మరి పెట్రోల్ డీజిల్ ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోయినాక ఏ గవర్నమెంట్ అంటే ఎంత బలం ఉంటుంది, ఎన్డీఏకి ఎన్ని సీట్లు వస్తాయి, దాన్ని బట్టి మళ్ళీ వీళ్ళు పెట్రోల్ పెంచుతారా లేదా అనేది ఒకటి సందిగ్ధం. ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఓఎంసీలు అంటే ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అంటే హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్ అవి $70 ఉన్నప్పుడు ఎంత ఉంటుంది, ఇప్పుడు $107 కొన్ని మనకి పాత రేటుకి గనక సప్లై చేస్తే లాస్ లోకి వెళ్ళిపోతున్నాయి. అవి గనక లాస్ లోకి వెళ్ళిపోతున్నాయని ధరలు గనక పెట్రోల్ డీజిల్ పెంచితే అక్కడేం జరుగుద్ది, ఇంకా ఎక్కువ ధరలు పెరుగుతాయి. ఇక్కడ మార్కెట్ లో ఇన్ఫ్లేషన్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి మరి అవన్నీ ఏం ఆలోచిస్తారు అనేది మనకు ముందు ఉంటుంది. ఓవరాల్ గా అయితే మార్కెట్లు పాజిటివే, గోల్డ్ సిల్వర్ పాజిటివే. ఇప్పుడు టెంపరీగా తగ్గిన యుద్ధం అయితే ఇప్పుడు పెద్దగా ఏమి ఉండదు, చర్చలు ఏదో ఒక దగ్గర ఆగిపోతాయి. కాబట్టి ఈ బ్రెంట్ ఆయిల్ $107 నుంచి అది 100 లోపు కనుక వస్తే అప్పుడు కొంచెం పాజిటివ్ లోనే ఉంటది అనమాట. అప్పటి వరకు మన మార్కెట్లు నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి, నెగిటివ్ లోనే అవుతాయి. అయితే ఈ మన మార్కెట్ లోకి వచ్చేటప్పటికి బిఎస్సి సెన్సెక్స్ ఏదైతే 30 కంపెనీలు ఉంటాయో 8 కంపెనీలు మైనస్, 22 కంపెనీలు ప్లస్ లో ఉండటం జరిగింది. 181.96 నిఫ్టీ పెరగడం జరిగింది. 609.45 అనమాట బిఎస్సి సెన్సెక్స్. నిఫ్టీ 500, నిఫ్టీ బ్యాంకు ఓన్లీ పాజిటివ్, ఓన్లీ 3 పాయింట్స్ పెరిగింది. నిఫ్టీ ఐటీ కూడా ఇవాళ కొంచెం 285 పాయింట్లు పెరిగింది. మిడ్ క్యాప్, బ్యాంకు అవన్నీ మామూలుగానే, అంటే కొంచెం ఓవరాల్ గా పాజిటివ్ లోనే అన్ని కూడా క్లోజ్ అవడం జరిగింది. ఎన్ఎస్సి ఏదైతే 50 ఉంటాయో అందులో 37 పాజిటివ్ లో ఉన్నాయి, 14 అంటే 2:1, 14, 2, 28, 2.5:1. ఇక్కడ మనకు బిఎస్సి సెన్సెక్స్ వచ్చేటప్పటికి 30లో 8, 22, 8 అంటే 8, 3, 24, 3:1 అనమాట. అంటే 3 ప్లస్ లో ఉంటే 1 మైనస్ లో ఉంది. ఓవరాల్ గా అయితే మళ్ళీ రేపు వచ్చేటప్పటికి మనకి బిఎస్సి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది. మళ్ళీ ఎల్లుండి ఎప్పుడైతే ఏప్రిల్ 30 రేపు అయిపోతుందో శుక్రవారం 3 రోజులు సెలవులు ఉంటాయి కాబట్టి రేపు మామూలుగానే ఉండొచ్చు, ఎందుకంటే బిఎస్సి సెన్సెక్స్ క్లోజింగ్ డే కాబట్టి. కానీ వాల్యూ ఉన్న స్టాక్స్ ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చినాయి, చాలా ఉన్నాయి, అవి మనం చూసి కొనుక్కోవచ్చు. అయితే ఇవాళ మనము ఆల్రెడీ కొద్ది మందికి చెప్పడం జరిగింది, వేదాంత డీమెర్జర్ అవుతుంది, అంటే 5 షేర్లుగా విడిపోతుంది. రిజల్ట్స్ కూడా మంచిగా రావడం జరిగింది వేదాంత. ఇకపోతే మనం ఒక టిప్ ఇవ్వచ్చు ఎవరికి, మన వాళ్ళకి, ఏది మల్టీ బ్యాగర్ లో ఏదైతే ఉందో ఒకటి ఏంటిది అంటే నిట్కో టైల్స్ అని ఉంది. నిట్కో టైల్స్, అది ఏదైతే నిట్కో టైల్స్ ఉందో అది ఏం జరుగుతుంది అంటే దాన్ని అప్పులు తీర్చుకోవడం కోసం నిట్కో వాళ్ళు ల్యాండ్ అమ్ముతున్నారు. అది దాని యొక్క న్యూస్ అనమాట. ఈ నిట్కో ఏదైతే టైల్స్ ఉందో, నిట్కో ముంబైలో వాళ్ళకి ఉంది 232 కోట్లు, ఒకటి ఆల్రెడీ 4 ఎకరాలు అమ్మటం జరిగింది. తర్వాత ఇంకా వేరే కూడా ల్యాండ్ అమ్మిండ్రు వాళ్ళు, దానికి 6,000 కోట్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అది ఏంటిదంటే అలీబాగ్ అనమాట, అలీబాగ్ అని ఆ ఏరియాలో ఉన్నది వాళ్ళకి. అది
పెద్ద ల్యాండ్ బ్యాంకు 6,000 కోట్ల వరకు దానికి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. దీంతో నిట్కో టైల్స్ అయితే కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్ కి. ఆ అమౌంట్ అంతా అంటే అగ్రిమెంట్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ అవ్వాలి, అదంతా ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ లోకి యాడ్ అవ్వాలి. ఇది నిట్కో టైల్స్. అప్పుడు పెరుగుతుంది బాగా. ఇప్పుడు మామూలుగా ఇన్వెస్ట్మెంట్ కి లాంగ్ టర్మ్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏంటిది అంటే ఇదంతా వాళ్ళకి కావాలి అనుకుంటే ఇన్ఫర్మేషన్ ఏముండదు. గూగుల్కి వెళ్ళి నిట్కో ల్యాండ్ సేల్ అని పెట్టి కొడితే వచ్చేస్తుంది. అంటే నిట్కో ఎంక్వైరీ అంటే గూగుల్కి వెళ్ళి నిట్కో అని కొట్టి ల్యాండ్ సేల్ అనో ల్యాండ్ బ్యాంక్ అనో క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. దాన్ని చదువుకుంటే సరిపోతుంది. అంటే ఇలానే అన్నమాట. అంటే ఎప్పుడైనా కానీ ఏదైతే కంపెనీ ల్యాండ్ అమ్ముతుందో అప్పుడు ఏదైతే అంటే అప్పుడు ఆ కంపెనీకి మల్టీ బ్యాగర్లు అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం డీమెర్జర్లు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి డీమెర్జర్లు ఇప్పుడు వేదాంత ఉంది. వేదాంత 5 షేర్లుగా మారుతుంది. అంతకుముందు రిలయన్స్ జియో అనేది డీమెర్జర్ అయింది. సిమెన్స్ నుంచి సిమెన్స్ ఎనర్జీ డీమెర్జర్ అయింది. ఐటీసీ నుంచి ఐటీసీ హోటల్ డీమెర్జర్ అయింది. హిందుస్థాన్ యూనిలివర్ నుంచి క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్ డీమెర్జర్ అయింది. ఇట్లా ప్రతి దాంట్లోంచి కొన్నాళ్ల తర్వాత డీమెర్జర్ అయిపోతాయి. డీమెర్జర్ అయినప్పుడు ఆ కంపెనీ షేరే, ఈ కంపెనీనే, ఆ కంపెనీ రేటు ఉన్నది. మళ్ళీ దీనికి రెండు కలుపుకుంటే చాలా వాల్యూ ఉంటుంది అనమాట. మనం అలా చూసుకోవాలి. డీమెర్జర్ ఎప్పుడు రావు, ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు అవి ఆపర్చునిటీగా తీసుకొని మనం కనుక కొనుక్కుంటే మరి రేపు ఇప్పుడు వేదాంతా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. రేపు నుంచి ఎక్స్ వచ్చేస్తుంది. అప్పుడు తగ్గినట్టు చూపిస్తుంది. కానీ మనకు 5 షేర్లు వస్తాయి. 5 షేర్లు వాల్యూ అవి లిస్ట్ కావు. ఇప్పుడు అవన్నీ మన ఖాతాలోకి జమ కావాలంటే మినిమం 10 నుంచి 15 రోజులు పడుతుంది. ఈ 10-15 రోజుల తర్వాత అవన్నీ లిస్ట్ అవుతాయి. ఆ లిస్ట్ అయిన అమౌంట్ మన కాడున్న వేదాంత షేర్లు అన్ని కూడుకుంటే ఎంత ప్లస్ అయింది అనేది మనకు తెలుస్తుంది. ఇది మనం చూడవలసింది. ఇట్లా డీమెర్జర్లో కానీ లేకపోతే వాళ్ళు ల్యాండ్ కానీ ఏదైనా అమ్మినప్పుడు పైసలు వస్తాయన్నమాట. అది మనము చూడాలి. అయితే ఆస్ట్రాజెనకా అని ఇంకోటి ఉంది. అది ఒకసారి ఆల్రెడీ చెప్పడం జరిగింది నిన్న మనము. ఆస్ట్రాజెనకా అలానే మనము ఆస్ట్రాజెనకా కూడా ల్యాండ్ అమ్మితే వచ్చే పైసలు అనమాట. అలానే మనం అంటే ప్రతిసారి ఏదో ఒకటి ఒక స్క్రిప్ట్ మీద మల్టీ బ్యాగర్లు ఏవైతే ఉంటాయో చిన్నవి అనుకోండి, 100 రూపాయల లోపు అనుకోండి, లేకపోతే 100 నుంచి 200 కానీ ఏదైనా ఉండొచ్చు. అది కానీ వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్ మనం ఒకటో రెండో చెప్పడానికి వీలైంది. ఇప్పుడు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ తర్వాత ఇక కంటిన్యూ వచ్చేస్తాయి రిజల్ట్స్ అన్ని. ఓకే. అయితే ఇప్పుడు గోల్డ్ రేట్స్ ఎలాగూ పెరుగుతాయి, ఇంకా తగ్గే సిచ్యువేషన్ లేదంటున్నారు కాబట్టి ఇప్పుడు ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందంటారా? మంచిగా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే లాంగ్ టర్మ్ కు ఓకే, షార్ట్ టర్మ్ కు ఓకే. కాకపోతే ఏంటిదంటే ఈ యుద్ధ వాతావరణం తగ్గిన తర్వాత అంటే ఈ మధ్య టర్కీ వాళ్ళు 67,000 కోట్లకు అమ్మిండ్రు ఏది గోల్డ్. అప్పుడు కొంచెం ఫాల్ అయింది లాస్ట్ మంత్. మళ్ళీ ఇప్పుడు పోలాండ్ వాళ్ళు ఉండ్రు లైన్ లోకి. అంటే వాళ్ళ యొక్క రూపీ ఏదైతే వాళ్ళ దేశ కరెన్సీ ఏదైతే ఉందో ఆల్ టైమ్ లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి పైసలు అవసరం అయితే ఆ పైసలు అవసరం అయితే అమ్మేది ఏంటిదంటే గోల్డే. కాబట్టి ఇది కూడా జరుగుద్ది. అంటే ఇప్పుడు పోలాండ్ ఉంది లైన్ లో, రష్యా కూడా ఉంది లైన్ లో. వాళ్ళు కనుక అమ్మటం మొదలు పెడితే అప్పుడు కొంచెం ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది ఆపర్చునిటీకి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దేశానికి ఏదో అవసరమయ్యి వాళ్ళు అమ్ముతారు. అమ్మినప్పుడు సప్లై పెరుగుతుంది మార్కెట్ లో. సప్లై పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుద్ది. డిమాండ్ తగ్గితే రేట్ తగ్గుద్ది. రేట్ తగ్గితే ఆటోమేటిక్ మనం కొనుక్కోవడానికి ఆపర్చునిటీ. మళ్ళీ రోజు అమ్మరు, ఎప్పుడో ఒకసారి అమ్మేస్తారు, తగ్గిపోయింది, మళ్ళీ మామూలు అయిపోతుంది ధర. అందుకని మనం ఏం చేయాలి, ఆ తగ్గినప్పుడు ఆపర్చునిటీగా తీసుకొని కొనుక్కోవాలి. కానీ ఈ తగ్గినప్పుడు మన వాళ్ళందరూ ఏంటంటే ఇంకా తగ్గుద్ది కదా అని ఎదురు చూస్తారు. మళ్ళీ పెరిగినప్పుడు అరే అనవసరంగా తగ్గినప్పుడు కొనుక్కోవచ్చు పెరిగిపోయిందని మళ్ళీ అనుకుంటారు. అందుకని ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో తగ్గినప్పుడల్లా ఆపర్చునిటీ కింద చూసుకొని కొనుక్కోవటమే. అంతే తప్ప రోజు ఇంకా తగ్గుద్ది అంటే జీరోలు ఏం కావయి. గోల్డ్ కానీ సిల్వర్ కానీ కాపర్ కానీ జీరోలు కావు. కానీ కొంచెం దిగుతుంది, మళ్ళీ పెరుగుతుంది. అంటే ఒక 3 రోజులు తగ్గుద్ది, ఎప్పుడో ఒక రోజు గట్టిగా పెరుగుతుంది, మళ్ళీ 3 రోజులు పెరిగింది, ఒక రోజు ఎప్పుడో గట్టిగా పడుతుంది. అంటే 3-4 రోజులు కాగానే ఒకసారి అట్లా వేవ్ వస్తుంది. అలా వచ్చినప్పుడు మనము డైలీ అబ్జర్వ్ చేసి ఒక ఐడియా వస్తుంది. ఓహో ఎందుకంటే దిగట్లేదు, మళ్ళీ ఇక్కడ తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ ఇంతవరకు పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది అని ఒక ఐడియా వచ్చేస్తుంది. ఒక 1 వీక్ 10 డేస్ ఒక 1 మంత్ అబ్జర్వ్ చేయగలిగితే డైలీ ఒక చిన్నపాటి నోట్బుక్ పెట్టుకొని డైలీ ప్రైస్ రాసుకుంటూ గోల్డ్ సిల్వర్ కొన్నాళ్ళకి ఒక 1 మంత్ అయిన తర్వాత ఓహో ఎక్కడి నుంచి మళ్ళీ పెరగటం మొదలు పెట్టింది, ఎక్కడి నుంచి తగ్గటం మొదలు పెట్టింది అనేది తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం రెడీగా ఎంటర్ అవటం కానీ ఎగ్జిట్ అవటం కానీ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ కి అయితే సేఫ్, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఇప్పట్లో ఈ అడ్డంకులు కూడా ఏముండవు. ఇప్పుడు ట్రంప్ మీద
మొన్న హత్యాయత్నం జరిగింది శనివారం రాత్రి. ఇక ఇప్పుడు ట్రంప్ కూడా పెద్దగా ఇంకా ఇటువంటి వాటి మీద అంటే కొంచెం ఫోర్స్ చేయకపోవడం ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ ఇరాన్ జరగవలసిన నష్టం ఇరాన్కి జరిగిపోయింది అనేది ట్రంప్ వీళ్ళందరూ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ హార్ముజ్ జలసంధి నౌకలు ఏదైతే ఉన్నాయో అన్ని ఆగిపోయినాయి అమెరికా దిగ్బంధంతో, అంటే బయటికి రావట్లేదు, అంత బ్లాక్ అయిపోయింది. అంటే అక్కడి నుంచి నౌకలు బయటకు వస్తే తప్ప ఇరాన్ లో మళ్ళీ చమురు ఉత్పత్తి కాదు. అందుకని ఈ అక్కడి నుంచి అవన్నీ ఫ్రీ అయిపోయి నౌకలన్నీ బయటకు వస్తే ఆటోమేటిక్ గా చమురు సప్లై అవుతుంది, ఆటోమేటిక్ గా క్రూడ్ ఆయిల్ తగ్గిపోతుంది, ఎప్పుడైతే మళ్ళీ ప్రొడక్షన్ పెరుగుతుంది. మళ్ళీ వీటన్నిటికంటే ఒక రీజన్ ఏంటంటే అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెక్ నుంచి వైదొలిగినాయి. అది మళ్ళీ వాళ్ళు సెపరేట్ అయిపోయి మళ్ళీ వాళ్ళు ప్రొడక్షన్ పెంచుతారు. ఇప్పటి వరకు మళ్ళీ వీళ్ళతో పాటు ఉన్నారు, ఇప్పుడు లేరుగా. అప్పుడు అది కూడా మనకి ఒక ప్లస్ పాయింట్, అంటే ప్రొడక్షన్ పెరిగేదానికి ఏది క్రూడ్ ఆయిల్ ఏదైతే అంటే ఓపెక్ నుంచి UAE వాళ్ళు ఎగ్జిట్ అయ్యిండ్రు. అందుకని అది కూడా మనకు ఒక ప్లస్ పాయింట్, అంటే రాబోయే రోజుల్లో క్రూడ్ ఆయిల్ కూడా తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకే సత్యనారాయణ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.